హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ కోడింగ్. ఈరోజు ఈ ట్యుటోరియల్లో మనం ఎస్క్యూఎల్ లాంగ్వేజ్లో ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక టేబుల్ని క్రియేట్ చేసుకోవడానికి మనం కావాల్సిన కమాండ్ క్రియేట్ టేబుల్. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ టేబుల్ తర్వాత మనకు కావాల్సిన టేబుల్ నేమ్ని ఇవ్వాలి. ఉదాహరణకి కస్టమర్ అని ఇచ్చి పారంథసిస్ ఓపెన్ చేసి ఈ పారంథసిస్ లోపల మనకు కావాల్సిన అట్రిబ్యూట్స్ని డిక్లేర్ చేసుకోవాలి. ఐడి కావాల్సిన డేటా టైప్ ఇంట్. నెక్స్ట్ అట్రిబ్యూట్ నేమ్కి కావాల్సిన డేటా టైప్ varchar మనకి లెంత్ అంటే క్యారెక్టర్స్ యొక్క లెంత్ ఎంత ఉండాలో తెలుసుకోవాలి, 50. దాని తర్వాత కామా ఇచ్చి ఇప్పుడు మనకేంటి అడ్రస్ యొక్క డేటా టైప్ వచ్చేసి varchar, లెంత్ 100 క్యారెక్టర్స్ అని ఇస్తున్నా. లాస్ట్ ఏజ్ డేటా టైప్ వచ్చేసి ఇంట్. ఇప్పుడు అట్రిబ్యూట్స్ డిక్లేర్ చేసుకున్న తర్వాత లాస్ట్కి పారంథసిస్ ఇచ్చి సెమికోలన్ ఇచ్చి ఎంటర్ కొట్టాలి. చూసారు కదా, ఇక్కడ క్వెరీ ఓకే అని వచ్చింది, అంటే టేబుల్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. క్రియేట్ అయిన టేబుల్ని చెక్ చేసుకోవడానికి డిస్క్రైబ్ని ఎస్క్యూఎల్లో షార్ట్కట్లో DESC అని పిలుచుకుంటాం. ఇప్పుడు డిస్క్రైబ్ టేబుల్ నేమ్ కస్టమర్. చూసారు కదా, మనం ఇచ్చిన ఫీల్డ్స్ అంటే అట్రిబ్యూట్స్ ఐడి, నేమ్, అడ్రస్, ఏజ్, వాటి డేటా టైప్స్ ఇంట్, varchar, ఇంట్ అండ్ నల్. మనం ఎలాంటి కీ, ప్రైమరీ, ఫారెన్ కీ కూడా ఇక్కడ డిక్లేర్ చేయలేదు, అది మీకు తర్వాత చెప్తాను. నెక్స్ట్ కూడా ఇప్పుడు ఈ టేబుల్లోకి కొన్ని వాల్యూస్ మనమే సొంతంగా ఇన్సర్ట్ చేసి చూద్దాం. దానికంటూ కమాండ్ ఉంటుంది, ఇన్సర్ట్ ఇంటూ, నార్మల్ ఇంగ్లీష్నే వాడతాం ఇక్కడ, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఏంటిది కస్టమర్ అని ఇచ్చాక వాల్యూస్ లోపల ఇక్కడ మనకి పారంథసిస్ లోపల మనం వాల్యూస్ని డిక్లేర్ చేయాలి. ఐడికి 10, నేమ్ని సింగిల్ కొటేషన్ మార్క్ లోపల ఇవ్వాలి, అర్జున్. నెక్స్ట్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి 25 years. నెక్స్ట్ సెమికోలన్ నుంచి ఎంటర్ కొట్టాలి. ఇప్పుడు ఇదే విధంగా ఇంకొన్ని వాల్యూస్ని కూడా ఎంటర్ చేసి చూద్దాం. చూసారు కదా, ఇంతకుముందు మనం ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్ని జస్ట్ మన కీబోర్డ్లో ఉన్న అప్వర్డ్ యారోని క్లిక్ చేస్తే చాలు, మళ్ళీ ప్రీవియస్లీ ఏదైతే కమాండ్ ఇచ్చామో అది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ID 20, నెక్స్ట్ నేమ్ అరవింద్, నెక్స్ట్ అడ్రస్ వరంగల్, ఏజ్ 20. నెక్స్ట్ ఇక్కడనే ఈ లైన్లోనే ఇంకొన్ని వాల్యూస్ని ఇన్సర్ట్ చేయడానికి మనం చూడండి ఇక్కడ కామా ఇచ్చి మళ్ళీ పారంథసిస్ లోపల మళ్ళీ ఇంకొన్ని వాల్యూస్ ఇవ్వచ్చు. 30, నేమ్ అనిల్, అడ్రస్ బెంగళూరు, నెక్స్ట్ ఏజ్ 35 years. ఇలా మల్టిపుల్ వాల్యూస్ని ఇలా ఇన్సర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎంటర్ నొక్కంగానే ఒకటేసారి మనకి 2 rows క్రియేట్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఎంటర్ చేసిన డేటాని ఒకసారి ప్రింట్ చేయడానికి చూద్దాం. దానికి కూడా సెలెక్ట్ ఆస్ట్రిక్ ఫ్రమ్ టేబుల్ నేమ్ కస్టమర్ అని ఇవ్వాలి, సెమికోలన్ నుంచి ఎంటర్ కొట్టాలి. చూసారు కదా, ఇది మనం క్రియేట్ చేసుకున్న టేబుల్ అట్రిబ్యూట్స్, ఇవి మనం ఇన్సర్ట్ చేసిన వాల్యూస్. ఇదే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఒకసారి ఈ ప్రోగ్రామ్ని ప్రాక్టీస్ చేయండి, అది కూడా టెర్మినల్లో. ఆ విధంగా మీకు డైరెక్ట్ అవుట్పుట్ చాలా క్లారిటీగా వచ్చేస్తుంది. వర్క్ బెంచ్లో కూడా చేయొచ్చు, కానీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వే అన్నమాట. టేబుల్ని క్రియేట్ చేసుకోవడం, అట్రిబ్యూట్స్ని డిక్లేర్ చేసుకోవడం, డేటా టైప్స్ గురించి తెలుసుకోవడం, నెక్స్ట్ డిస్క్రైబ్ చేసుకోవడం, వాల్యూస్ సింగిల్ అండ్ మల్టిపుల్ వేస్లో ఇన్సర్ట్ చేయడం, నెక్స్ట్ టేబుల్ డేటాని ప్రింట్ చేయడం. అండ్ ఈ విధంగా ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.